హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణంలో ఉన్నాం. అయితే ఆ పట్టణము మరి మొత్తం కూడా మరి నాశనం చేయబడి ఇప్పుడు వేరే పట్టణము మోడర్న్ సిటీ ఇక్కడ కట్టబడింది. సో ఇప్పుడు ఈ పట్టణాన్ని అల్-షహీర్ అని పిలుస్తున్నారు. అయితే కొద్ది మరి శిథిలాలు మాత్రమే ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. ఇది పాతకాలం నుంచి మరి ఈ యొక్క శిథిలాలు ఇప్పుడు మీరు చూడవచ్చు. అయితే ఈ సంఘము మరి స్మర్నాతో కలిపి ఈ రెండు సంఘాలని యేసుక్రీస్తు ప్రభువారు మరి వారి యొక్క తప్పును మీలో ఈ తప్పు ఉందని చెప్పరనమాట. అంటే ఈ రెండు సంఘాల్లో తప్పులు ఉన్నాయని ఎత్తి చూపించినటువంటి రెండు సంఘాలు స్మర్నా సంఘము, అలాగే ఫిలదెల్ఫియా సంఘం. సో అందుకనే మరి చరిత్రకారులు చెప్తున్నారు ఏమనంటే, అట్టోమన్ టర్క్స్ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మరి ఆక్రమించిన తర్వాత వాళ్ళు ముస్లిం రాజులు, టర్కీ ముస్లిం రాజులు అట్టోమన్ టర్క్స్ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా వారు మరి ఆక్రమించినప్పుడు మిగిలిన పట్టణాలన్నీ కూడా అంటే 7 సంఘాల్లో ఉన్నటువంటి మిగిలిన పట్టణాలన్నీ కూడా ముందుగానే వాళ్ళు ఈజీగా జయించగలిగారు. కానీ ఈ రెండు పట్టణాలని స్మిర్నా అలాగే మరి ఒక ఫిలదెల్ఫియా ఈ రెండు పట్టణాలను జయించడానికి వాళ్ళకి చాలా టైం పట్టిందంట. అంటే వాళ్ళు 1290లో ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా వాళ్ళు ఆక్రమించినప్పుడు వాళ్ళకి దాదాపుగా 1370లో ఈ రెండు పట్టణాలని వారు జయించగలిగారు. ఆ ముందు అన్ని పట్టణాలు జయించారు, కానీ ఈ రెండు పట్టణాలు మాత్రమే మరి 1370 సంవత్సరాల్లో జయించగలిగారంట. అంటే ఈ రెండు పట్టణాలు మాత్రమే చాలా కాలం నిలబడినాయి. మిగిలిన పట్టణాలన్నీ కూడా పట్టబడినప్పటికీ కూడా ఈ రెండు పట్టణాలు చాలా వరకు నిలబడినాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ పట్టణాలని ఏమి తప్పున్నట్టుగా ఆయన చెప్పలేదు. సో మీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టమని చెప్పాడు. మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్పారనమాట. సో అంటే ఈ పట్టణాల్లో మనం నెగిటివ్గా చూడటానికి ఏమీ కూడా యేసు ప్రభువు వారికి కనపడలేదు. అలాంటి మంచి పట్టణాలు. ఫిలదెల్ఫియా అంటే అర్థము బ్రదర్హుడ్, అంటే సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ. సో అలాంటి సహోదర ప్రేమ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ పట్టణం చాలా మరి చక్కగా మరి దేవుని దృష్టిలో మంచి మేలు పొందినట్టు చూస్తున్నాను. నేను ఈ యొక్క వాక్య భాగాన్ని మీకు చదవటానికి ఇష్టపడుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండాను తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యంను గాయకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించినకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేది. నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకుని జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరి ఇక్కడ ఈ యొక్క సంఘానికి యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. స్తంభం అంటే కదిలించబడినటువంటిది. అన్నీ కూడా నాశనం అయిపోయిన చూడండి, ఈ స్తంభాలు ఇక్కడ నిలబెట్టబడినటువంటి ఈ యొక్క స్తంభాలు ఇవి మాత్రమే నిలబడినాయి. అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్తానంటే, నిన్ను అంతవరకు నిలబెడతాను, నా యొక్క మందిరంలో నుంచి, నా యొక్క ఆలయంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ప్రభు ఈ యొక్క పట్టణానికి అభయం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఎంతో సంతోషంగా ఉంది ఈ ప్రదేశాలన్నీ చూడటం, ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకోవడం, మీకు కూడా తెలపడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం. సో ఈ యొక్క ఫిలదెల్ఫియా అనేటువంటి మరి పట్టణం నుండి మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం.